ఇది ఆర్డినో యూనో కంట్రోలర్ 16 LCD ESP8266 వైఫై మాడ్యూల్. ఇది సాయిల్ మాయిశ్చర్ సెన్సర్. ఇది దీన్ని బేస్ చేసుకొని మనకి పంప్ ఆన్ ఆఫ్ అవుతుంది. వెట్ అయితే నార్మల్ ఉంటాయి, డ్రై అయితే పంప్ ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి DST11. దీనిలో టెంపరేచర్ హ్యూమిడిటీ రెండు చూడవచ్చు. ఏది హై అయినా కూడా మనకి సర్వర్కి అప్డేట్ అవుతుంది. టెంపరేచర్ వచ్చేసి 38, హ్యూమిడిటీ వచ్చి 85. ఇది రిలే. ఈ పంప్ని ఆన్ ఆఫ్ చేయడానికి వాడతాము. దీనికి 2 సప్లైస్ ఉంటాయి. ఇది వచ్చేసి DC సప్లై. ఇది 12 volts పంప్. ఇది AC పంప్కి అడిషనల్ AC సప్లై. అయ్యింది. కిట్ ఆన్ చేసే ముందు హాట్స్పాట్ సెట్టింగ్స్ చేసుకోవాలి. హాట్స్పాట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యూజర్ నేమ్ IoT సర్వర్, హాట్స్పాట్ నేమ్ వచ్చి IoT సర్వర్, పాస్వర్డ్ వచ్చి IoT సర్వర్ 123. ఇట్లా హాట్స్పాట్ పెట్టి నెట్ ఆన్ చేసి పక్కన పెడితే ఇది కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. కనెక్ట్ అయిన తర్వాత డేటా చూడటానికి ఒక URL ఉండేది. ఆ URL ఓపెన్ చేయాలి. ప్రాజెక్ట్ ఫ్యాక్టరీ సర్వర్ డాట్ ఇన్. ఇట్లా ఓపెన్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చి IoT771. పాస్వర్డ్ కూడా సేమ్. ఇవి అన్ని స్మాల్ లెటర్స్. 771 పాస్వర్డ్ కూడా సేమ్. టెంపరేచర్, హ్యూమిడిటీ, మాయిశ్చర్, వెట్, డ్రై కండిషన్, పంప్ ఆన్ ఆఫ్ స్టాటస్, ఈ టైం, డేట్, ఇలా ప్రతి డేటా కూడా అప్లోడ్ అవుతూ ఉంటుంది. కనెక్టింగ్ అని వస్తుంది కదా, హాట్స్పాట్ కరెక్ట్గా ఉంటే వైఫై రెడీ అని ముందుకు వెళ్ళిద్ది. కనెక్టింగ్ అని ఉందంటే ఇట్లా ఓకే అయితే ముందుకు వెళ్తుంది వైఫై అని. ఇది ఇప్పుడు T వచ్చేసి టెంపరేచర్, H అంటే హ్యూమిడిటీ, M అంటే మాయిశ్చర్, వెట్, డ్రై కండిషన్. ఇది పంప్ ఆన్ ఆఫ్ స్టేటస్. ఇప్పుడు డ్రైలో ఉంది కాబట్టి పంప్ ఆన్ అయింది. ఇక్కడ U వచ్చింది కదా, U అంటే సర్వర్కి అప్లోడ్ అవుతుంది అన్నట్టు. ప్రతి స్టేటస్ కూడా మనకు అప్లోడ్ అయ్యింది. మళ్ళీ టైమర్ స్టార్ట్ అవుతుంది. టైమర్ ఎవ్రీ 60 seconds కానీ 30 seconds కానీ సర్వర్కి అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇది వెట్ అయింది, పంప్ ఆఫ్ అయింది. వెట్, పంప్ ఆఫ్. ఈ వాటర్లో పెట్టినప్పుడు దీనిపైన వాటర్ పడకుండా చూసుకోవాలి.